అందం హింగోళం అహరం తంగూలం అసలే చలికాలం తగిలే సమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను హాయ్ హలో వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై జియోనీ మొబైల్స్ మేక్ స్మైల్స్. yes మరి ఈ రోజు బ్యాండ్ బాజా భరత్ మన షోకి సెలబ్రిటీ వస్తున్నారు అండ్ ఆ సెలబ్రిటీ ఎవరు అని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. yes ఈ రోజు ఆయన్ని రోస్ట్ చేయడానికి రాబోతున్న మా ముగ్గురు కమీడియన్స్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ వెంకీ రామ్ ప్రసాద్ అండ్ గణప్ సీను. ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి ఫైట్ మాస్టర్, సినిమాలో మంచి మంచి క్యారెక్టర్ చేశారు. yes he is real life all in one and he is let me call up on stage the one and only multi talented person జీవి గారు. వెరీ సీనియర్ యాక్టర్. ఇప్పటి వరకు 600 మూవీస్ లో నటించారు. కానీ ఇప్పటి వరకు జీవి గారు ఏ టీవీ షోకి వెళ్ళలేదు. జీవి గారి గురించి చెప్పాలి. జీవి గారి సినిమాలో వెరీ బ్యాడ్ విలన్ బట్ బయట వెరీ గుడ్ బాయ్. సార్ మీకు మార్క్స్ అలగ చేశారు చిన్నప్పుడు స్కూల్లో? అన్ఫార్చునేట్లీ యూనివర్సిటీ టాప్ చేసేవాడిని. ఫస్ట్ నేను ఐ వాంట్ టు థ్యాంక్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. ఇండస్ట్రీ నీడ్స్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇలాంటి స్టేజ్ మీద నుంచి ఎంతో మంది ఆర్టిస్ట్ ని ఇండస్ట్రీకి ఇచ్చినందుకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ రోజు పటా స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి మా ఇద్దరికి, నాకు రవికి ఒక చిన్న ప్రమాణం చేయాలి. ఎందుకో మీరు ఇక్కడ నవ్వుతున్నారు కాబట్టి లాస్ట్ కి వెళ్లే వరకు కొంచెం బాధతో వెళ్తారేమో అనిపిస్తుంది. కాదు, నవ్వుతూ సంతోషంగా వెళ్ళాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మీరు షో వదిలి పెట్టదని మీరు ఒట్టేస్తున్నారు. ఉంటానండి, అయ్యే వరకు ఉంటాను. అయ్యే వరకు ఉంటారు, మేము ఉంటాం లేదు అంటే మా కామెడీ కింగ్స్ వచ్చేసారు, మా సెలబ్రిటీ గారు వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఆడు మగాడ్రా బుజ్జి అని వేరే వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది? సీను అన్నయ్య లాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే రవి అన్నయ్యని పక్కన పెట్టుకొని కూడా శ్రీముఖి అక్కకి లైన్ వేస్తాడు కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్, ఆఫ్టర్ ఫస్ట్ నైట్ తర్వాత వాడు మొగడ్రా బుజ్జి అని తెలుస్తుంది అన్న. వాడు కూడా ఫస్ట్ నైట్ చేసుకుంటే నీకెలా తెలుస్తుందా? నెక్స్ట్, దించకుండా కేసు బీర్లు తాగినప్పుడు మొగాడ్రా బుజ్జి అని. వెరీ గుడ్. నెక్స్ట్, 10 మంది అమ్మాయిలు లవ్ చేసి వాళ్ళందరితో బ్రేకప్ చేపించుకున్నప్పుడు వాడు మొగాడ్రా బుజ్జి అనిపిస్తుంది. అరే ప్రేమించినప్పుడు వాడు మగాడు కాదు,
బ్రేకప్ చేసుకొని ఒక్కొక్కడిని వదిలించుకుంటుంటే ఆడు మగాడు. వెరీ గుడ్. నెక్స్ట్ 10 మంది ఆంటీలు కలిసి టీవీ చూస్తున్నప్పుడు, టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు అబ్బాయి వెళ్ళి టీవీ ఆఫ్ చేస్తే వాడు మగాడు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ జీవి సార్ లాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు మగాడ్రా బుజ్జి అనిపిస్తుంది. అన్న బిస్కెట్స్ ఇవ్వా? సిగరెట్స్ ఉన్నాయి కావాలంటే సార్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఎవరైనా పొగిడితే సెలబ్రిటీ నడిచి సార్ బిస్కెట్ ఇవ్వ అన్నాడు. ఫస్ట్ రిప్లై మీరు ఇచ్చారు, ఇంకోసారి అన్నాడు. ఫాదర్ని పక్కన పెట్టుకొని మందు కొట్టినాడు. సూపర్ పాయింట్. అవును, నిజమైన మగాడు. వెరీ గుడ్. నెక్స్ట్ మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు కావాల్సిన వాళ్ళు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకొని తనతోనే బిల్లు కట్టించుకున్నప్పుడు. నిజంగా మగాడు. ఐ విల్ టెల్ సంథింగ్. యా యూ హ్యావ్ టు సార్. మీస ఉన్నవాడే మగవాడు ఇక్కడ. ఇప్పుడు రోస్ట్ అయ్యేది అయినా మనమా? వెరీ గుడ్. ఇంకా సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ కష్టపడకుండా వచ్చేది ఏంటి? కొవ్వు. కొవ్వు నీకు కాదు, జనాలకి. పెళ్ళైన తర్వాత వైఫ్ తో టార్చర్. కష్టపడకుండా వస్తుంది కదా. నెక్స్ట్ కష్టపడకుండా పాస్ వస్తా అన్న. పాస్ అంటే ఇదా? నెక్స్ట్ కష్టపడకుండా వచ్చేది దురద అన్న. వెరీ గుడ్. నైస్. నెక్స్ట్ ఎండాకాలంలో చెమట, చలికాలం చలి. కష్టపడకుండా వచ్చేది తల్లిదండ్రుల ప్రేమ. వెరీ గుడ్. నెక్స్ట్ కష్టపడకుండా వచ్చేది నిద్ర. నిద్ర మళ్ళీ వీళ్ళెందుకు టాబ్లెట్లు వేసుకొని మందు తాగి నిద్ర రావట్లేదు అది ఇది అంటారు. నన్నెందుకంటే జరగను అంటారు. కష్టపడకుండా వచ్చేది పటాస్ చూస్తుంటే నవ్వు. బిస్కెటా? సీను, కష్టపడకుండా వచ్చేది కాళ్ళు చేతులు గోర్లు. ఈ తెలివి చూసే పడిపోయిందిరా శ్రీముఖి నీకు. ఇప్పుడు చేతికి కాలు గోలు పడిపోయావా మళ్ళీ నువ్వు? చీముడి. Let's start. Band Baja Bharat. Let's call upon stage Victory Banki. వెల్కమ్ జీవి గారు. థ్యాంక్ యూ. హీరోస్ లలో టాప్ హీరో ఎవరంటే చిరంజీవి గారు. ఇప్పుడు అప్కమింగ్ విలన్స్ లలో టాప్ మోస్ట్ విలన్ ఎవరంటే మన జీవి గారు. గారు మీ ఫేవరెట్ హీరో సార్? నన్ను జీవి అని ఎందుకు పిలుస్తారో చెప్తా ముందు మీకు. దాని తర్వాత మీరే నాకు చెప్తారు కానీ. చెప్పండి. నా ఒరిజినల్ పేరు సుధాకర్ నాయుడు. ఓకే. చిరంజీవి గారు తెలుసు కదా మీకు. ఆ పేరుని 2 ముక్కలు చేయండి. చిరంజీవి. అది మనం చిరంజీవి గారికి అంత ఫ్యాన్స్. ఒక ఎయిమ్ ఏంటంటే ఎప్పుడుకైనా చిరంజీవి గారితో సినిమా చేసి మానేసి, యాక్చువల్లీ ఐఎమ్ హైకోర్టు అడ్వకేట్. సో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చి ఉండిపోయాను. సో చిరంజీవి గారు నాకు వరుస కూడా అన్నయ్య అవుతారు, దగ్గర బంధువులు. బంధుత్వం పక్కన నేను చాలా సంవత్సరాలు చెప్పలేదు ఆయనకి. ఐ వాజ్ డూయింగ్ ఏ ఫిల్మ్ విత్ హిమ్, ఇంద్ర. ఆయన హీరో, మనం విలను. గోపాల్ గారు సీన్ చెప్తున్నారు. ఇలా బంధువులు ఎవరు వచ్చారా, అరే ఏంట్రా అక్కడ నువ్వు అన్నారు. నువ్వేంటో సినిమాలో ఏంటో లాయర్ ప్రాక్టీస్ చేయకుండా అన్నారు. నీకు తెలుసు ఆయన చిరంజీవి గారు బంధువులే. నీకు తెలుసా అన్న, అయిపోయి మన డిఐజీ జగ్గారెడ్డి గారు అబ్బాయి లాయర్ అని హైకోర్టు, నువ్వేంటారు మొహమ్మద్ రంగా అన్నాడు ఆయన. సో దెన్ హీ కేమ్ టు నో దట్ ఐఎమ్ హిస్ రిలేటివ్ అండ్ ఐ హావ్ కమ్ ఇన్ టు ఫిలిమ్స్
బై టేకింగ్ సెకండ్ పార్ట్ ఆఫ్ హిస్ నేమ్. మనం చిరంజీవి గారు అంత ఫ్యాన్స్. ఇప్పుడు అందరూ చిరంజీవి గారు సాంగ్స్ కి డాన్స్ చేస్తుంటే నాకు తెలియని ఒక చిన్న కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన ఎలాంటి డాన్సరు, ఎలాంటి సాంగ్లు చేసేది, ఎలాంటి స్టెప్పులు వేసాడో, వీళ్ళ స్టెప్పులు అన్ని అవి చూసిన తర్వాత జీవి గారు నిజంగా చెప్పాలంటే ఆయన చాలా మంచి మనస్తత్వం గలవారు. ఎంతో హెల్పింగ్ నేచర్ ఉంది ఆయనకి. కాకపోతే నేను చెప్పే కల్పితాలు. అమ్మ కడుపు నుంచి బయటికి రాగానే ఫస్ట్ నేను విలన్ అయితే ఎలా ఉంటది అని థాట్ తో బయటకు వచ్చారు ఆయన. ఎలా ఏడ్చారు పిల్లలు మామూలుగా అని ఏడ్స్తారు. కానీ జీవి గారికి విలన్ అవ్వాలి అప్పటి నుంచి. ఎలా ఏడ్చారు? అదేంటి బాబు అంతలా ఏడుస్తున్నాడు, వెళ్ళి పాలు పట్టబండి అన్నారు. అయ్యో పడతానండి అని సరికి మనసు అని పారిపోయింది. తర్వాత బాబు టైగర్ డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ డాడీ గారిని బిల్ అడుగుతారు కదా, బిల్ ఎంత అయిందండి? డాక్టర్ గారు సార్ 20,000 అయింది. అంతేనా? ఓకే తీసుకున్నాను సార్. బాబు వద్దు సార్ మీ బిల్ సార్. ఎందుకు? మీ బాబుని చూస్తే నాకు బిల్ తీసుకోవట్లేదు సార్. చూడండి ఎంత ముచ్చటేస్తున్నాడు. వద్దు సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. స్కూల్ జాయిన్ చేయించడానికి వెళ్ళారు. ఆ బాబు జీవి సార్ చిట్టి చిలకమ్మ చెప్తావా? చెప్తా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకి వెళ్ళావా? తోటలో మరి కోసుకొని తింటా. ఇంకొకసారి చిట్టి చిలకమ్మ. సారు లవ్ లో పడ్డారు ఒక అమ్మాయిని చూసి. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలి. ఆ అమ్మాయి ఎంత మంది వెంటబడి పడ్డా, కోసుకున్నా, ఏం చేసినా పడలేదు. కానీ జీవి గారు కాలేజ్కి వెళ్ళి ఐ లవ్ యూ అని ఆవిడ పడిపోయింది అనమాట. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది, అబ్బా మా బిడ్డని ఎవరో పటాయించారంట, వాళ్ళ సంగతి చెప్దామని వచ్చారు. ఎవరండి ఇక్కడ? ఎవరిక్కడ? సుధాకర్ నాయుడు. ఎవరు అంటే అల్లుడు అల్లుడు కట్నం ఎంత ఇమ్మంట అల్లుడు. ఆ తర్వాత కాలం కలిసి వచ్చింది. జీవి గారు మంచి ఆర్టిస్ట్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, ఫైట్ మాస్టర్ అయ్యారు. తర్వాత ఒకరోజు టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో కూర్చున్నాక యాంకర్ అడుగుతుంది, సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యూచర్లో ఏం చేయాలి? సినిమా డైరెక్టర్. అవును సార్. ఈ సినిమా ఏంటి? విలన్ ఓరియంటెడ్ మూవీ. హీరో ఓరియంటెడ్ మూవీ ఓకే, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఓకే, విలన్ ఓరియంటెడ్ మూవీ ఏంటండి? నా సినిమాలో విలన్ హీరోయిన్ ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు, మరి హీరో పక్కన కూర్చొని చప్పట్లు కొడుతుంటాడు. తర్వాత విలన్ హీరోయిన్ ఇద్దరు డాన్సులు వేస్తుంటారు, మరి హీరో పక్కన కూర్చొని పల్లీలు అమ్ముకుంటుంటాడు. సార్ లాస్ట్ క్లైమాక్స్ ఏమవుతుంది? విలన్ తీసుకెళ్ళి హీరో నరికేసి హీరోయిన్ తోని హనీమూన్ వెళ్తాడు. అదేంటి సార్ అన్ని సినిమాల్లో హీరో కదా విలన్ చంపేసి తీసుకెళ్ళి? అబ్బా అంటే అందరూ డైరెక్షన్ చేస్తే మా విలన్ తక్కువ చూపు చూస్తారు, మా విలన్స్ మాత్రం తక్కువ చూపు చూడొద్దా? అమ్మా మేము డైరెక్షన్ చేసినప్పుడు మేమే హీరోలో, మేమే విలన్ రావు. సూపర్ డూపర్ గా రోస్ట్ చేశారు. కానీ జీవి గారు మీకు ఎలా అనిపించింది? వెళ్ళే ముందు ఆ అబ్బాయి ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వండి. నేను మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ ఈ నుంచి కాదు, ఈ క్షణం నుంచి అసలు పని చేయదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఎలా అనిపించింది జీవి గారు? వెరీ నైస్. బాగా అంటే నాకు నిన్న చెప్పారు, నేను వస్తున్నానని తెలిసి నా బ్యాక్గ్రౌండ్ కనుక్కుని ఇంప్రాంప్టుగా అప్పటికప్పుడు డిజైన్ చేసుకోవడం ఇట్ ఇస్ టోటలీ అన్ ఆర్ట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. మరి ఇప్పుడు జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గడప్ సీను along with Dr. Ram Prasad.
ఇప్పటికొచ్చి ఈ షోకి చాలా మంది ఆర్టిస్టుల్లో విలన్స్ ఫస్ట్ మీదే రావడం సార్. విలన్ అనొద్దు, యాంటీ హీరో అనండి. యాంటీ హీరో వచ్చేసారు గట్టిగా సార్. ఇది చేస్తున్న జస్ట్ కలుపుతాలే మిమ్మల్ని లభించడానికి. మా అడ్రస్ కూడా ఆడితే ఉంటుంది సార్. కాదు, మీకు సెపరేట్ గా ఉంటుందిలే. ఇప్పుడు జీవి గారు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఆయన చదువుకునే టైంలో ఎలా ఉండేది? అతను ఎంత కష్టపడి చదివారు అంటే అది ఎలాగా చదువుతున్నారో చూపిద్దాం. జీవి గారు చిన్నప్పుడు అమ్మగారు అండి నేను. యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్. మా అబ్బాయి చూసారండి నిద్రలో కూడా ఏ ఫర్ యాపిల్ అంటున్నాడు, ఏ ఫర్ క్యాట్ అనట్లే. నాన్న జీవి. నాన్నగారు లేరు కదమ్మా ఇక్కడ, ఎక్కడున్నారు? నాన్న జీవి అంటే మీ నాన్న నువ్వు జీవి కాదు, నువ్వే చిట్టి నాన్న జీవి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. నాన్న బూస్ట్ అవుతావా ఆలిస్ట్ అవుతావా? రెండు కల్పించాము. రెండు కల్పించానా? బూస్ట్ ఆలిస్ట్ రెండు కల్పించాను. తాగు ముందు పాలు తీసుకురా. ఇక పాలు ఇప్పుడు మిక్స్ చేసుకుని తాగాలి. తాగే ముందు బ్రష్ చేసుకెళ్ళి ఇలా ఉంటది అనమాట. చిన్నప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి అంత పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు 3 సినిమాలు ఒప్పేసుకున్నారు అనమాట. విలన్ గా ఒప్పుకున్నారు, అంటే సారీ యాంటీ హీరోగా ఒప్పుకున్నారు, ఒక పక్కన డైరెక్టర్ గా ఒప్పుకున్నారు, ఒక పక్కన ఫైట్ మాస్టర్ గా ఒప్పుకున్నారు అన్నమాట సినిమాలు. ఆ మూడింటిని ఒకే లొకేషన్ లో పెట్టేసుకున్నారు ఆయనకు అనుగుణంగా అన్నపూర్ణ స్టూడియోలో. ఎలా చేస్తారు ఒక్క సినిమా? ఈ లొకేషన్ ఏంటి? మీ డైరెక్షన్ సార్. కొంచెం ముందు రమ్మా, పక్కలు ఒక్కసారి అడగండి కొంచెం. రెడీ, ఓకే. ఈ మూమెంట్ చేస్తానండి. రెడీ రెడీ రెడీ. ఏ ఎమోషన్ సార్? సార్ మీరు కంగారు యాక్షన్ ఎప్పుడు మర్చిపోయారు అక్కడ. ఇలా ఉంటది అనమాట. అదే ఈయన విలన్ గా ఒక మంచి రొమాంటిక్ సినిమాకు సైన్ చేశారు. లోపల మాత్రం యాంటీ హీరో లక్షణాలు ఎక్కువ ఉండిపోయినాయి. చూడు జీవి, హీరోయిన్ కొత్త అమ్మాయి. కాంటాక్ట్ నెంబర్ ఉందా మీది? సో అమ్మాయితో మీరు కొంచెం రొమాంటిక్ ఐలో చెప్పి నన్ను ప్రపోజ్ చేయాలి. ఓకే డన్. టేక్ టేక్ టేక్. చాలా నుంచి ఫాలో అవుతున్నా. చాలా వస్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడు హీరోయిన్ మారింది. ఇప్పుడు ఎలాగో వచ్చేసి విగ్గు. ఇప్పుడు ఏంటి సీన్ ఏంటి? ఇప్పుడు సీన్ నువ్వే. సో ఇప్పుడు సార్ ఈ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది సార్. మేము వెళ్ళేదో నచ్చలేక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది సార్. రెడీ, యాక్షన్. ఏంటి ఎన్నో నుంచి అరకలు తిరుగుతున్నానే? ఒప్పుకోలే. మటర్ సీన్ కాదు సార్ ఇది. మటర్ కాదా? ఇక్కడ బట్టలు ఉడిపోతే బట్టలు పెట్టాను, కొడుతున్నాను. మీరు పొరపాటున బట్టను మీరు సూత్తో కాస్త కత్తో కుట్టారు. హీరోని విలన్ పొడిచారు సార్. మీరు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇంకా పడలేదు. యాక్షన్. ఇప్పుడు జీవి గారి ఇంట్లో అండి సార్ ఇది. మరి పర్సనల్ తీసుకోవచ్చు, ఊరికే సరదాగా ఇది కూడా కామెడీకే. కానీ ఉంటాయి. ఇప్పుడు నేను జీవి గారు వాళ్ళ వైఫ్ అండి. ఏమే ఆకలిస్తుంది, తిన్నాక ఏం చేసావా? బయట తినొచ్చేస్తాగా రోజు. ఈ మధ్యన కొంచెం సెటిల్ అయ్యాను కదా, కొంచెం ఇంట్లో అన్నం అన్నంతో ప్లీజ్ కొంచెం అన్నం పెట్టి. నేను కామెడీ చేశానండి. అన్నం పెడుతున్నాను సార్ సీరియస్ చూద్దాం బాధ్యత.
ఏదో అర్థం అనుకున్నాడు, అటువైపు చూసాడు, ఆ చెయ్యికో ఇలా 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 ఇలా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. సూపర్ జీవి గారు, దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మా రామ్ ప్రసాద్ సీను చేసిన ఈ ఫ్రై మీకు ఎలా అనిపించింది? చాలా భయపడుతున్నారు. నిన్న కాక మొన్న హైదరాబాద్ సిటీ వచ్చి, నిన్న కాక మొన్న పటాస్ ప్రోగ్రామ్ లోకి వచ్చి అన్నిటి కామెంట్లు ఎప్పుడు వచ్చావని కాదనియా, చెట్టు తీసుకొని పారిపోవాలేదా? ఇండస్ట్రీ మనుషులు కాబట్టి ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకోవాలని పల్లెటూరులో తల్లిదండ్రులు దూరంగా పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ తోటి ఈ స్టేజ్ మీదకి ఎక్కి నా మీద కామెడీ చేశారు కాబట్టి నేనేమన్నా. మరి ఈ రోజు పటాస్ పంచ్ పటాకాలో మీకు ఏదైనా బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ అనిపించిందా స్టూడెంట్స్ చెప్పిన దాంట్లో? అది ఎవడో చెప్పారు, అది ఏంటో గుర్తుపెట్టు. ఎత్తని బీర్లు దింపకుండా 12 బీర్లు తాగడం అని చెప్పి. ఓకే, లెట్స్ వెల్కమ్ యూసఫ్. ఆడు మగాడ్రా బుజ్జి అని వేరే వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది? దించకుండా కేసు బీర్లు తాగినప్పుడు మొగాడ్రా బుజ్జి అనిపిస్తుంది. స్టార్టింగ్ లో చారిటీ అని అన్నారు, సో హౌ ఇస్ దిస్ లింక్డ్ విత్ చారిటీ? నాకు సిన్స్ చైల్డ్హుడ్ మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్స్ కానీ నేర్పింది ఏంటంటే, జీవితంలో నువ్వు సంపాదించడం మేమిచ్చడం కాకుండా నీకు నీ ఫ్యామిలీకి కాకుండా వేరే వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా చెయ్యి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది టీవీలో, అప్పుడు చూశాను నేను దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హూ కెనాట్ అంటే 3 meals a day లేదంట వాళ్ళకి. సో ఆ రోజు నుంచి నేను ఐ డిసైడెడ్ మెంటల్లీ దట్ నాకు వచ్చిన ఇన్కమ్లో 10% నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇస్తానని. ఆల్రెడీ 70-75 చిల్డ్రన్కి ఫీజులు కట్టి చదివిస్తాను. He is not villain, he is not anti-hero, he is real life hero. కోపమెక్కువా కానీ మనసు మక్కువా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలాంటి సెలబ్రిటీ వస్తారు, ఎలా రోస్ట్ చేస్తారు అంటే చూస్తూనే ఉండాలి. పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై జియోనీ మొబైల్స్. స్మైల్స్. బై, గుడ్ నైట్.